ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించి దర్శనము, రూములు, ప్రస్తుత తిరుమల వారు తీసుకునేటటువంటి టీటీడీ వారు తీసుకునేటటువంటి ఏవైనా మార్పులు ఉంటే మీ అందరితో కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మనందరికీ కూడా ఈరోజు జూలై 27వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో ఎవరైతే కనుక స్వామివారికి వాలంటరీ సేవ చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క కోట అనేది అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు సంబంధించిన కోట విడుదలవుతుంది. బుక్ చేసుకోగలరు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అక్టోబర్ నెల నవనీత సేవా కోట, 1 గంటకి పరకామణి సేవా కోట విడుదలవుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి జనరల్ సేవ, వాలంటరీ సేవ అంటే ఈ బ్రహ్మోత్సవాల టైంలో కాకుండా మిగతా వారు బుక్ చేసుకోవడానికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి విడుదలవుతుంది. బుక్ చేసుకోగలరు. అయితేనండి, బ్రహ్మోత్సవాల టైంలో కేవలము 18 నుంచి 50 సంవత్సరాల లోపల వారు మాత్రమే బుక్ చేసుకోగలరు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. అయితే చాలామందికి తెలుసో తెలియదో మరలా చెప్తున్నాను. అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు తిరుమల కొండపైన శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లాగా చేస్తారండి. సో ఆ రోజు 2 వాహనాలు కూడా ఉంటాయి, కొన్నిసార్లు 3 వాహనాలు కూడా ఉంటాయి. సో ఈ 10 రోజులకు సంబంధించి దర్శన టికెట్లు అనేవి 300 రూపాయలు టికెట్లు అయితే విడుదలైనాయి. కానీ 500 రూపాయల టికెట్, కొన్ని తారీఖుల్లో అయితే మీ అందరికీ కూడా కళ్యాణం టికెట్లు, ఇవన్నీ కూడా ఆర్జిత సేవలు ఇవన్నీ కూడా ఏమీ విడుదల అవ్వలేదు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే అక్టోబర్ 7, 8వ తారీఖులో రూములు కూడా విడుదల అవ్వలేదు. దానికి ముఖ్య కారణము గరుడ సేవ. ఆ టైంలో గరుడ సేవ ఉంది కాబట్టి విడుదల అవ్వలేదు. అయితే చాలామంది భక్తులు నన్ను అడుగుతున్నారు, మరలా 300 రూపాయల దర్శన టికెట్లు, రూములు అక్టోబర్ నెలకి రెండోసారి విడుదల చేస్తారా అని అడుగుతున్నారు. అలా ఎప్పుడూ చెయ్యరండి. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ రెండోసారి అంటూ ఉండదు. ఒక్కసారే రిలీజ్ చేస్తారు ఏదైనా కూడా. అర్థమవుతుందా? సరేనా? రెండోసారి విడుదల చెయ్యరు. సో అది మీకు మరొక సెకండ్ అప్డేట్ అండి. ఇవి కాకుండా తిరుమల స్వామివారికి సంబంధించి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి అంటే, రేపు ఆదివారము, ఈరోజు శనివారము, అంటే ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమల కొండపైన బ్రేక్ దర్శనాలు ఉండవు. స్వామివారి యొక్క బ్రేక్ దర్శనాలు ఉండవు. డైరెక్ట్ విఐపీలకు కూడా ఉండవు. కేవలం సామాన్య భక్తులు మాత్రమే వచ్చి దర్శనం చేసుకోగలరు. అర్థమవుతుందా? బ్రేక్ దర్శనాలు శుక్ర, శని, ఆదివారాల్లో అయితే ఉండవండి. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, తిరుపతిలో ఎక్కడైనా 300 రూపాయల దర్శన టికెట్ ఆఫ్లైన్ ద్వారా మాకు లభిస్తుందా అని. ఎస్, లభిస్తుందండి. మీకు ఇక్కడ అలిపిరి నడక మార్గం దగ్గర సప్త గౌ ప్రదక్షిణశాల అని ఒక టెంపుల్ ఉంది. నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. మీకు ఆన్లైన్లో కూడా ఇక్కడ విడుదల చేస్తూ ఉంటారు దివ్యానుగ్రహ విశేష హోమం అని. ఎక్కడ ఇగోండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇదే. సో ఈ విధానం ద్వారా ఆన్లైన్లో ప్రతి నెల కూడా 140 టికెట్లు విడుదల చేస్తారు. ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ దివ్యానుగ్రహ హోమము టికెట్లు మీకు విడుదల చేస్తారండి. ఎక్కడ? ఆఫ్లైన్లో ఈ గుడిలో, ఈ సప్తగో ప్రదక్షిణశాల అనే గుడిలో విడుదల చేస్తారు. రోజుకి 50 టికెట్లు అంటే ఒక్కొక్క టికెట్కి 2 బుక్ చేసుకోవచ్చు. అంటే 100 మందికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్ వచ్చేసి మనిషికి 800 పడుతుందండి. ఒక్కొక్కరికి 500 ఏమో హోమం టికెట్లు, 300 ఏమో దర్శనం టికెట్. సో ఈ టికెట్ బుక్ చేసుకున్న ప్రతి భక్తులు కూడా మీరేం చేస్తారు, ఈ హోమం అయిపోయాక డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈరోజు దర్శనము ప్రస్తుత పరిస్థితులు మీ అందరికీ వివరిస్తానండి. తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది బాగా తగ్గిపోయింది. నిన్న కేవలం 65,980 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. 27,441 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 4.21 స్వామివారి హుండీ కానుకలు. ఇక ఈరోజు జూలై 27వ తారీఖున మీ అందరికీ కూడా తిరుమల కొండపైన దర్శనానికి 300, 500 రూపాయల టికెట్ కనుక ఉన్నట్లయితే దర్శనం అనేది 2 నుంచి 3 గంటల్లోనే అయిపోతుంది. అలాగే సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకైతే మీకు టికెట్లు అనేవి ఒకవేళ టోకెన్ తీసుకుంటే, నడక మార్గమైన సర్వదర్శనమైన తీసుకుంటే 5 గంటల లోపలే అవుతుంది దర్శనం అనేది. 5 గంటల లోపలే. ఒకవేళ ఏ దర్శన టికెట్ లేదు అనుకోండి, మీకు దర్శనం అనేది 8 నుంచి 10 గంటల లోపలే పడుతుంది. ఓకేనా? ఇక భక్తులు ఎక్కువగా నన్ను అడిగే మరొక ప్రశ్న ఏమిటి అంటేనండి, కాలినడక మార్గాన వెళ్ళాలనుకుంటున్నాము,
మరి మా పరిస్థితి ఏమిటి అంటారు. వారి కోసమే చెప్తున్నానండి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులకి ప్రస్తుతానికైతే నడక మార్గం టోకెన్లు ఇవ్వడం లేదు. అదే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే మీకు రోజుకి 2200 కాలినడక టోకెన్లు ఇస్తున్నారు, అంటే దివ్య దర్శన్ టోకెన్లు ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇవ్వడం లేదు. అయితే అంత కష్టపడి మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి టోకెన్ తీసుకుంటే తొందరగా దర్శనం అవుతుంది కాబట్టి ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ ఉందండి అలిపిరి నడక మార్గం వాళ్ళకి. అక్కడ మీరు సర్వ దర్శనం టోకెన్లు తీసుకోండి. ప్రతిరోజు 20,000 టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు అనేవి అలిపిరి నడక మార్గంలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోనూ ఇస్తారు. అలాగే రైల్వే స్టేషన్లో దిగే వాళ్ళకి ఎదురుగా విష్ణు నివాసంలో ఇస్తారు. బస్ స్టాండ్లో దిగే వాళ్ళకి ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో కూడా ఇస్తారు. తప్పకుండా అలిపిరి నడక మార్గం వాళ్ళు ఈ భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. అదే శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే తప్పకుండా ఇస్తారు. మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అవి తీసుకొని 1200 మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇవి కాకుండా భక్తులు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి అందరికీ సర్వదర్శన టోకెన్లు ఇస్తారా అంటే ఇస్తారు. మీ అందరికీ కూడా సర్వదర్శన టోకెన్లు ప్రతిరోజు కూడా నేను చెప్పినటువంటి ఈ 3 ప్లేసెస్లో కూడా అందరికీ ఇస్తారు. అలాగే మరొక పాయింట్, ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ నేను చెప్తున్నానండి, ఎవరైనా కానీ రాబోయే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లో దర్శనం టికెట్ లేకపోతే తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అలాగే ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ అవిశేష హోమం విధానం ద్వారా, ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శనం టికెట్లు తీసుకోండి. అయితేనండి నేను చెప్పిన విధంగా ఇది మనిషికి 800 పడుతుంది. 500 హోమము, 300 దర్శన టికెట్. అర్థమవుతుందా? ఈ హోమం అయిపోగానే 300 రూపాయల క్యూ లైన్లో తిరుమల కొండపైకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ప్రస్తుతం అయితే ఆగస్టు నెలకు సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, అంగప్రదక్షిణ టికెట్లు, రూములు 300, 500 అన్నీ అయిపోయినాయి. సెప్టెంబర్కి కూడా అయిపోయినాయి. ఇంకా లేవు, రెండోసారి విడుదల చేయరు. ఏ నెలకు కూడా రెండోసారి విడుదల చేయరు. ఓకేనా? అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను మీరు అడగగలరు. కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.